నేను మీ లతాని మాట్లాడుతున్నాను. టుడే నేను మా పొలం దగ్గరకు వచ్చాను. మా పొలంలో ఉన్నటువంటి అన్నీ తీస్తున్నాను చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. నేను అప్పుడే మా పొలం దగ్గరకు వచ్చాను. మా పొలంలో ఉన్నటువంటి పపాయ చూడు ఎలా కాస్తుందో పపాయ చెట్టు కింద నుంచి దాకా. నెక్స్ట్ మా పొలంలో ఈ మధ్య నారాత వేసారని చెప్పాను కదా, వీడియో పెట్టాను కదా. సో చూడండి నారుకారులు ఎలా బతికాయి, ఎలా ఉన్నాయి అనేది. సీతాఫలం అంటారు కదండి, సీతాఫలం రామాఫలం చెట్టు అండి ఇది. చూడండి రామాఫలం చెట్టు ఎలా ఉందో చూడండి. ఈరోజు చెట్లన్నీ మీకు చూపిస్తాను ఎలా ఉందో తోట అనేది ఒకసారి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రకృతి అనేది చూడండి ఒకసారి. చూడండి ఏదో ఇంకొకటి పపాయ చెట్టు. వేప చెట్టు. సపోటా చెట్లు చూసారు కదండి. సపోటా చెట్లు చూడండి ఒకసారి. చూడు పిందెలు ఎలా ఉన్నాయో. సపోటా పిందెలు చెట్టు చూడండి, సపోటా పిందెలు. సో తోటలోకి వచ్చేసామండి. ఈరోజు మీకు సపోటా చెట్లు అన్నీ చూపిస్తాను చూడండి. సపోటా చెట్లు తోట అంతా ఒకసారి చూపిస్తాను. ఇవి చూడండి పిచ్చి పిచ్చి చెట్లు. మనం గురిగింజలు అంటారు కదండి. చూడండి గురిగింజ చెట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. కలర్స్ చూడండి బాగున్నాయి కదా. చూడండి చాలా బాగున్నాయి చూడండి గురిగింజ చెట్లు. కలర్స్ చూడండి. సో తేగల పాత్ర అండి. తేగల పాత్ర చూడండి ఎలా ఉందో. తేగల పాత్ర చూడండి ఇదో ఇట్లా ఉంది. దీనిపైన వేసినారు. ఇప్పుడు తేగలు కొడతారు చూడండి. మేము చూపిస్తాను మీకు. ఈ లోపల ఒకసారి తోట మొత్తం తిరిగేసి వద్దాం, చూద్దాం ఒకసారి. సో చూడండి తోటలో ఉన్నటువంటి పపాయ చెట్టు మా పాప తీసేసిందండి దీని ఆకులన్నీ. అది ఆడుకుంటూ పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో. మ్యాంగో చెట్లు అండి ఇవన్నీ. చూడండి మ్యాంగో చెట్లు ఎంత బాగున్నాయో. చూడండి ఇవి చూడు, ఇవి పిచ్చి పిచ్చి చెట్లు ఎంత ఫ్లవర్స్ పూసి ఎంత బాగున్నాయి చూడండి. తోటలో బాగున్నాయి కదా. ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది వచ్చి రామాఫలం చెట్టు అండి, చిన్నది రామాఫలం చెట్టు. తోటలో ఉన్నటువంటి కరివేపాకు చెట్టు అండి. చూడండి కరివేపాకు చెట్టు. పుట్టగొడుగులు అన్నారు కదండి. పుట్టగొడుగులు చూడండి ఒకసారి చూపిస్తాను. పుట్టగొడుగులు ఎలా ఉన్నాయో ఈ లోపల ఉండేటువంటి పుట్టగొడుగు చూడండి. పుట్టగొడుగులు చూడండి. పుట్టగొడుగు ఎలా ఉందో పెద్దది. ఏదో ఇంకొకటి ఉండింది పాడైపోయింది చూడండి. పుట్టగొడుగులు ఇంకా పెద్ద, చాలా పెద్ద పుట్టగొడుగు చూడండి. ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఎంత లెంతీగా ఎంత పెద్దదో చూడండి. బాగుంది కదా. ఇదో బ్యాక్ సైడు ఫ్రంట్ పుట్టగొడుగు. ఇంకొకటి చిన్న పుట్టగొడుగు చూడండి. చిన్న పుట్టగొడుగు, పెద్దది రెండు ఉన్నాయి. ఇంకా చూపిస్తానండి. వెళ్దాం తోటలోకి వెళ్దామా ఒకసారి. చూడండి పెద్ద మొన్న వర్షాల కారణంగా పెద్ద కొబ్బరి చెట్టు అనేది పడిపోవడం జరిగింది. చూడండి ఇదంతా తోట అంతా కొన్ని పడిపోయినాయి చూడండి చెట్లు.
ఈ గుబురు ఇవంతా చూడండి ఒకసారి ఎలా ఉందో. చూడండి అబ్బా ఎంత బాగుందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ చెట్లు చూడండి, ఫ్లవర్స్ ఫ్లవర్స్ అంతా చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి ఎంత బాగుంది, పూలవనం లాగా ఉంది కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్స్ అనేది. ఎంత చూడండి, ఇదంతా తోటలో, మా తోటలో అంటే ఇదంతా చూడు ఎంత బాగుందండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగుంది కదా. సపోటాలు చూడండి, అంతా సపోటా చెట్లు. సో ఈ పొలం అంతా నారాత అనేది వేయటం జరిగింది. చూడండి అందరు దున్నుకుంటాం. లాస్ట్ టైం చూపించాను కదా, నారాత పొలాల్లో అందరూ నార్లు వేసుకుంటూ ఉన్నారు. చూడండి నారాత అంతా వేసేస్తున్నారు పొలం అంతా. ఇంకా మీకు తేగల పాత్ర అనేది ఎలా లోటం అనేది చూపిస్తాను ఒకసారి. చూడండి తేగలు అనేది చిన్నప్పుడు మనం చీరాపళ్ళు అని అంటాం కదండి, ఆ చీరాపళ్ళు చెట్లు చూడండి ఒకసారి. చీరాపళ్ళు చెట్లు, అవి పూలు చూడండి ఎంత బాగున్నాయో. చీరాపళ్ళు చెట్లు, వీటిని చీరాపళ్ళు అంటారు. చూడండి ఇదో చీరాపళ్ళు, వీటిని పెద్ద కాయలు వస్తాయి. ఇది పెద్దవి ఉన్నాయి చూడండి, ఇదో చీరాపళ్ళు అంటారు వీటిని. ఫ్లవర్స్ చూడండి బాగున్నాయి కదా. ఈ ఫ్లవర్ చూడండి, ఇంకా చీరాపళ్ళు చెట్లు అంటే ఇట్లా అంటారండి, చీరాపళ్ళు చెట్లని. చెప్పాను కదా, ఇప్పుడు వెళ్దాం మనం అక్కడికి. చూడండి ఎట్లా లోడుతున్నారు అనేది చూపిస్తాను మీకు ఒకసారి వీడియోలో. సో దీన్ని గడ్డపార అంటారండి. ఫస్ట్ తీసుకోవాలి, అదో పారతో తీస్తున్నారు చూడండి మా నాన్నగారు. చూడండి తేగలు ఎట్లా లోడుతున్నారు, లోపల అలా ఉంటాయి చూడండి. ఇప్పుడు లోడినటువంటి తేగలు చూడండి. తేగల పాత్ర ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇలా వేసుకుంటారు అనమాట. దానిపైన ఇలా ముళ్ళ కంపలు వేస్తారు ఎవరన్నా లోడతారని. సో ఈ పార తీసుకొని అట్లా తవ్వుకొని తర్వాత పారతో ఇలా తీసుకుంటారు. చూడండి తీస్తూ ఉన్నారు చూడండి. ఇంకా పార తీసుకొని చూడండి. సో తీస్తున్నారు కదా, ఇవి తీసినటువంటి వాటిని ఎలా కట్ చేస్తారో చూపిస్తాను మీకు. చూడండి వీడియోలో. తేగలు ఎలా కోస్తారని చెప్పాను కదండి. తేగలు లోడాక సో తేగలు అనేది కత్తి తీసుకొని ఇలా కోయాలన్నమాట. ముట్లు ఉన్నాయి కదా ఇట్లా తేగలకి, అట్లా తేగలు తీసుకొని అట్లా కోసుకోవాలి. అట్లా కోసుకున్నాక అవి బాగా కడిగి అప్పుడు దాన్ని ఉడకపెట్టాలండి. సో ప్లీజ్ లైక్ చేసి